ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను పెట్టిన గొల్లెం అలాగే ఉంది. లోపలున్న అక్షయ ఎలా తప్పించుకుందో, ఆ పాము లోపలికి ఎలా వచ్చిందో అర్థమే చావడం లేదు. నాకైతే ఇంకా ఏమనిపిస్తుందంటే నువ్వు పొరపాటు పడుతున్నావని అనిపిస్తుంది. ఈ వికాస్ గాడేంటి ఈ సమయంలో చేస్తున్నాడు? ఇంపార్టెంట్ అయి ఉంటుంది, లిఫ్ట్ చేయి. ఏంటి బ్రో, ప్రైమ్ టైంలో కాకుండా క్రైమ్ టైంలో ఫోన్ చేశావు? నేను అక్షయ్ని రోడ్లో చూశాను కృష్ణ. వేసేద్దామని ట్రై చేశాను. కిటికీల నుంచి నీరు జారిపోయినట్టు జారిపోయింది. అవని దొరుకుతున్నట్టే దొరుకుతూ మిస్ అయిపోతుంది. అక్షయ్ దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. వీళ్ళిద్దరివి గట్టి జాతకాలు, గట్టి పిండాల్లా ఉన్నాయి. అవును బ్రో, అందుకే నువ్వు అవని తల మీద ఎంత బలంగా కొట్టినా కాస్త రక్తం పోయిందే తప్ప ప్రాణం పోలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం బ్రో. నాది ఊహా భ్రమ అన్నావు కదా, ఇప్పుడు వికాస్ ఫోన్ చేసి చెప్పాడు కదా, ఇప్పుడైనా నమ్ముతావా తల్లి? నేనేదైనా సరే నా కంటితో చూస్తే గాని నమ్మను, అందుకే అలా మాట్లాడాను. అయితే తల్లి కూతుర్లు కలిసి డ్రామాలాడుతున్నారని క్లియర్గా అర్థమైంది. అవును బంగారం, అక్షయ కనిపించడం లేదని, మన వల్లే దూరం అయిపోయిందని అవని మనల్ని ఆడిపోస్తూ, మరోవైపేమో తన బిడ్డను ఎక్కడో భద్రంగా దాచుకొని అవసరమైనప్పుడల్లా కలుసుకుంటోంది, రప్పించుకుంటోంది. వాళ్ళ గురించి ఎలా బయట పెట్టాలి? థింక్, బాగా థింక్. అద్భుతమైన ఆలోచన నీకు ఖచ్చితంగా వస్తుంది. పద. కూర్చో. నేను పాలు కాచి తీసుకొస్తాను. ఇదిగో, ఇంటికి వెళ్ళగానే ఈ టాబ్లెట్ వేయండి అని డాక్టర్ చెప్పింది. నువ్వే నా దగ్గరకు రా అమ్మా. వస్తానమ్మా, నువ్వెక్కడున్నావో చెప్పు. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండవని. ఎవరో అక్షయ్ గొంతుతో ఫోన్ చేయిస్తే అక్షయ్ అయ్యుంటుందని అనుకుని తొందరపడి ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా వెళ్ళిపోయావు. దాని గొంతు వినపడితే
తొందరగా చూడాలని కళ్ళకి, తొందరగా చేరుకోవాలని కాళ్ళకి ఉంటుంది. నేనేం కాదండం లేదు. కానీ నీ చుట్టూ శత్రువులు ఉన్నారని తెలిసినప్పుడు అప్రమత్తంగా ఉండడం మంచిది కదా. అక్షయ్ వచ్చానమ్మా, లేమ్మా. నా కూతురు నా నుంచి దూరంగా ఉన్నానని చెప్పింది కానీ చాలా దగ్గర నుండే నన్ను గమనిస్తుందక్క. అందుకే తొందరగా నా దగ్గరికి రాగలిగింది. అమ్మకు ఆయుష్ పోయగలిగింది. అక్షయ నా దగ్గరకు వచ్చిందంటే ఇంకా నీకు నమ్మబుద్ధి కావడం లేదు కదక్కా. కొంచెం అలాగే అనిపిస్తుంది. కానీ అలా జరగదని అనుకోవడానికి లేదు. వచ్చిందని నీ మాటల్ని బట్టి నమ్మాలనిపిస్తోంది. నిజంగా వచ్చుంటే అవనిని ఈ పరిస్థితుల్లో వదిలి ఎందుకు వెళ్ళిపోతుంది? అయినా ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరై ఉంటారో? నిన్ను చంపాలని ఎందుకు అనుకున్నాడు? వాడి వెనుక ఎవరైనా ఉన్నారా? అసలు ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి. అవనికి ఎలా ఉంది శ్రీకర్? ప్రమాదం నుంచి బయటపడింది. డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయింది. అక్షయ్ని కలవరించింది. అక్షయ్ రాకపోతే చచ్చిపోతుంది అన్నట్టు మాట్లాడావు కదరా. అక్షయ్ రాకపోయినా ఆ అమ్మవారి కాపుదాలు ఉంటుంది కదా. అక్షయ్ వచ్చిందని అవని చెప్పింది. నువ్వు చూడలేదా? నాకు కనిపించలేదు. అక్షయ్ రావటం వల్లనే కోలుకున్నానని అవని అంటుంది. నాకైతే కనిపించలేదు. అక్షయ్ వచ్చుంటే అవని ఎందుకు వదులుతుంది? అంతా నాటకం ఆడుతోంది. నాటకం ఆడాల్సిన అవసరం అవనికి లేదు అత్తయ్య గారు. అక్షయ్ వచ్చుంటుంది, తర్వాత ఏదో జరుగుంటుంది. అక్షయ్ గురించి కలవరిస్తుంది కదా. అసలు హాస్పిటల్ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుందామని మేం కూడా వెళ్ళాం. మా ప్రయత్నం మేం చేశాము. మాకు కనిపించలేదు. కానీ శౌర్య అక్షయ్ని చూశానని చెప్పింది. ఈ వింత నాటకంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి హాస్పిటల్ సీసీ కెమెరాల ఫూటేజ్ సంపాదించాం. అయితే అక్షయ వచ్చింది రానిది అందులో తెలిసిపోతుంది కదా. అవునమ్మా, అందుకే దీనిని టీవీకి కనెక్ట్ చేసి చూద్దాం. తల్లి కూతుర్ల బండారం బయటపడిపోతుంది.